హాయ్ ఎవరీవన్, సీ దిస్ ప్రాబ్లం. 1500 రూపీస్కు 4 ఇయర్స్లో 30 రూపీస్ని వడ్డీగా మరియు 8 ఇయర్స్లో 60 రూపీస్ని వడ్డీగా పొందిన వడ్డీ రేట్ ఎంత అన్నాడు. సో ఇది అలా చేయాలో చెప్తాను. ఈ ఫామ్లో ఇచ్చేసుకుంటాం మనం. ఫస్ట్ ఇక్కడ 1500 4 ఇయర్స్లో ఇంట్రెస్ట్ మనకి సేమ్ బై 100. ఇక్కడ 8 తీసుకుందాం మనం. ఫస్ట్ ఎక్కువ కదా ఇంట్రెస్ట్ 8. దీనికి నెక్స్ట్ సేమ్ అమౌంట్ ఇయర్స్ 4, ఇంట్రెస్ట్ సేమ్ అవుతుంది బై 100. డిఫరెన్స్ అంతా చేయాలి. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడేమో 60 రూపీస్ అన్నాడు, ఇక్కడ 30 రూపీస్ అన్నాడు. సో 60 - 30 తీసుకోవాలి. ఇక్కడ 2 zeros 2 zeros క్యాన్సిల్, ఇక్కడ 2 zeros 2 zeros క్యాన్సిల్. 15 8 అని ఎంత మనకి 120R మైనస్ ఇది 60R ఈజ్ ఈక్వల్ టు 30. సో 60R ఈక్వల్ 30 వచ్చింది. 0 0 క్యాన్సిల్. R ఈక్వల్ టు 3/6, 3 1s 3 2. సో R ఈక్వల్ టు 0.5 వచ్చింది. సో ఆప్షన్ 1 అవుతుంది.